ఐబీటీవీ. గుంటూరు నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు త్రాగునీటి సరఫరా నిలిచిపోనుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పైప్లైన్ కనెక్షన్ పనుల కారణంగా నెహ్రూ నగర్, గుజ్జనగుండ్ల, హౌసింగ్ బోర్డు కాలనీ సహా అనేక ప్రాంతాల్లో సరఫరా ఆగనుంది. సెప్టెంబర్ 3 ఉదయం నుండి యథావిధిగా నీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ తరఫున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకి నెహ్రూ నగర్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి పర్టికులర్గా పత్తిపాడు కాన్స్టెన్సీ, గుంటూరు వెస్ట్ కాన్స్టెన్సీకి వాటర్ సప్లై చేసే మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పాత పైప్ లైను పాడైపోయినందువలన ఫ్రీక్వెంట్గా పగుళ్ళు వస్తున్నందువలన రిపేర్స్ అవన్నీ దాన్ని కొత్త లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త లైన్ కూడా దాదాపు 3.5 సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే అది ఉన్న హడ్డిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అంతిమంగా కొత్త లైను ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేశాము. అయితే ఈ కొత్త లైన్కి ఆ పాత లైన్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మరి మనకు ఒక 2 రోజుల పాటు కొన్ని ఏరియాస్లో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్లో వాటరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ పేపర్కు మన మీడియా ద్వారా చెప్పాము. ఇది ఏ డేట్ అంటే 31వ తేదీ ఉదయం సప్లై వస్తుంది. సో చేసుకునైనా కొంచెం వాటర్ యూటిలైజేషన్ తగ్గించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ తీసుకుంటే స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, ఏఎంసి అంటే మార్కెట్ యార్డ్ ఏరియా, హౌసింగ్ బోర్డు కాలనీ, కోర్టు కాంపౌండు, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగరు, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాలు. ముఖ్యంగా ఈ హెచ్ఎల్ఆర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనం వాటర్ ఇస్తామో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించండి. మీరు నగరపాలక సంస్థకు సహకరించి, ఎందుకంటే మనం ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూని మనం ఇప్పుడు సెటిల్ చేసాం. సో ఈ ఇంటర్ కనెక్షన్స్ కంప్లీట్ అయితే 1 or 2 డేస్లో మనకి ఈ ఏరియాస్లో అన్నింటిలో కూడా వాటరు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక 2 రోజులు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని నగరపాలక సంస్థ సహకరిస్తానని ఆశిస్తున్నాను.